శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమైనటువంటి విద్యా సమాచారం చూస్తుంటే మనకు జనవరిలో టెట్ అని ప్రధానంగా వార్త రావడం జరిగింది. 3 నుంచి 31వ తేదీ వరకు పరీక్షలు అని ఇవ్వడం జరిగింది. మనకు ఆహ్, ఈ నెల 15వ తేదీ నుంచి 29 వరకు దరఖాస్తులు. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన పాఠశాల విద్యాశాఖ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ అర్హత పరీక్ష మనకు టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ మనకు టెట్ నోటిఫికేషన్‌పై నెలకొన్నటువంటి సందిగ్ధత వీడింది కాబట్టి సాధారణంగా టెట్ నోటిఫికేషన్ కోసం ఉపాధ్యాయ వృత్తిని ఆశించే అభ్యర్థులు మాత్రమే ఎదురు చూసేవారు. కానీ ఈసారి మాత్రం కొందరు ఉపాధ్యాయులు కూడా టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం విశేషం. అంటే రాష్ట్రంలో టెట్ అర్హత లేని ఉపాధ్యాయులు 45,000 మంది వరకు ఉన్నారు. కాబట్టి వీరందరికీ నిరీక్షణకు తెరదించుతూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, టెట్ చైర్మన్ నవీన్ నికోలస్ గారు మరి గురువారము టీచర్ ఎలిజిబుల్ టెస్టు తెలంగాణ టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ టీజీ టెట్ 2026ను నోటిఫికేషన్లు విడుదల చేశారు. కంప్యూటర్ ఆధారిత టెస్ట్ ఉంటుంది. సీబీటీ ఆధ్వర్యం రూపంలో కాబట్టి ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నటువంటి ఈ పరీక్షకు మాత్రము ఈ నెల 15-29 వరకు మనకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. అలాగైతే మనకు 3-31 నెక్స్ట్ మంతు జనవరి మనకు కొత్త సంవత్సరంలో 2026 జనవరి 3 నుంచి 31 తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మరి పూర్తి వివరాలకు ఇక్కడ మనకు వెబ్‌సైట్ యొక్క అడ్రెస్ ఇవ్వడం జరిగింది. మీరు అక్కడికెళ్ళి చూసుకోవచ్చు. అదేవిధంగా మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాం. అక్కడ లింక్‌ను ఓపెన్ చేయండి. హ్మ్. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మేము మరి ఎవ్రీడే మనం ఆహ్, విద్యా, ఉద్యోగానికి సంబంధించిన సమాచారం, జీకే కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన సమాచారం పూర్తి స్థాయిలో ఇవ్వబడుతుంది. అదేవిధంగా చూడండి టెట్ ఏడాదికి మరి 2 సార్లు కానీ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 2 సార్లు టెట్ జరపాల్సి ఉంది. ఈ ఏడాది జూన్‌లో తొలి విడత పరీక్షలు నిర్వహించి మరి జూలై 22న ఫలితాలు వెల్లడించారు. మళ్ళీ నవంబర్‌లో రెండో విడత నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం ఉద్యోగాల్లో కొనసాగింటే టెట్‌లో తప్పనిసరి అర్హత సాధించాలని సుప్రీంకోర్టు మనకు సెప్టెంబర్ 1న తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. మరి అయితే విద్యాశాఖ వర్గాల గణాంకాల ప్రకారం రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు 45,567 మంది ఉన్నారు. టెట్ అర్హత సాధించలేదని తెలుస్తుంది. మరి సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్‌సిటిఈ తిరస్కరించిన విషయం తెలిసిందే. మరి దీంతో ఆ ఉపాధ్యాయులంతా టెట్ క్వాలిఫై అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విద్యా హక్కు చట్టము ఆర్‌టీఈ అమల్లోకి వచ్చాక 2009 తర్వాత నియమితులైనటువంటి టీచర్లు టెట్‌లో ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి. మరి ప్రమోషన్‌లు పొందాలన్నా టెట్ పాస్ కావాల్సిందే. ఈ మేరకు సుప్రీం కోర్టు సెప్టెంబర్ 1న తీర్పునిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలపై ఈ తీర్పు ప్రభావం ఉంది. మరి రాష్ట్రంలో 2012 డీఎస్ నుంచి టెట్ అమలవుతుంది. 2012 మరి ఆహ్, రాష్ట్రంలో 1,20,000 మంది మనకు టీచర్లు ఉండగా, వాళ్ళు 45,000 మంది రెండేళ్లపు టెట్ పాస్ కావాల్సి ఉంటుందని మనకు సుప్రీంకోర్టు వెల్లడించింది. మరి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ తప్పనిసరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిబంధనను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టీచర్ ఎలిజిబుల్ టెస్ట్‌ని తప్పనిసరిగా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్ సర్వీస్‌లో ఉన్న టీచర్లు కూడా మనకు టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు మనకు సెప్టెంబర్ 1న ఆదేశాలు జారీ చేసింది కాబట్టి, ఈ ఆదేశాల నేపథ్యంలోనే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయింపునిచ్చే నిబంధనలు సవరిస్తూ మరి ఈ నిర్ణయం తీసుకుంది. మరి ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ తప్పనిసరిగా రాయవలసి ఉంటుంది.
మరి పాత నిబంధనల ప్రకారం చూస్తే జీవో నంబర్ 36లో రూల్ 12లో టెట్ ఉత్తీర్ణత నుంచి మినహాయింపు స్థానంలో మరి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి కాబట్టి ఆగస్టు 23, 2010 కంటే ముందున్న కాంపిటీటివ్ అథారిటీ నియమించినటువంటి ప్రభుత్వ టీచర్లు ఉండేది. మరి హ్మ్. ఉండేది కాబట్టి అయితే ప్రైవేటు స్కూళ్ళల్లో కాంపిటెంట్ అథారిటీ ఆమోదం లేకుండా నియమితులైన ఉపాధ్యాయులు టెట్ తప్పనిసరిగా పాస్ కావాలి. ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూళ్ళల్లో కూడా టీచర్లు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే టెట్ రాయవచ్చు. కానీ ప్రైవేట్ ఎయిడెడ్ నాన్ అప్రూవ్డ్ టీచర్లు కేవలం రాష్ట్ర ప్రభుత్వం మరి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టెట్ మాత్రమే రాయాలి. మరి ఇంకోటి సవరించిన కొత్త నిబంధన ఈ కొత్త నిబంధనలు అమలు రాష్ట్రంలో వేలాది మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులపై ప్రభావం చూపాయి. కాబట్టి ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ స్కూళ్ళల్లో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా అందరూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టీజీ సెట్ లేదా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సీటెట్ కానీ హాజరు కావడానికి అనుమతి లభించింది. సెకండ్ గ్రేడ్ టీచర్లు, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్లు, డిఎడ్, బిఎడ్ అర్హతతో ఉన్నటువంటి నియమితులైన టీచర్ పేపర్ 1 రాయడానికి అనుమతి ఇచ్చారు. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండితులు మాత్రం హైస్కూల్ హెడ్ మాస్టర్లు కానీ పేపర్ 2 మరి రాయడానికి అనుమతి ఇచ్చారు. ఇది ప్రధానంగా వార్త. మరి ఉద్యోగ సమాచారం చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్ ఖాళీలని బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2700 భారీ మొత్తంలో మనకు అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది కాబట్టి ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ మాత్రం డిసెంబర్ వచ్చే నెల 1 వరకు ఇచ్చారు. మరి 2700 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 154 ఖాళీలు భర్తీ చేయనున్నారు. మరి ఎస్సీ, ఎస్టీకి వివిధ కేటగిరీలకు సంబంధించి పోస్టులు ఇవ్వబడాయి. ఎలిజిబిలిటీ మాత్రం గుర్తింపు పొందిన ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఏదైనా సమానమైన అర్హతలు కలిగి ఉండాలి. మరి వయోపరిమితి మాత్రం నవంబర్ 1కి 2025 నాటికి కనిష్ట వయోపరిమితి 20 ఏళ్ళు, గరిష్ట వయోపరిమితి 28 ఏళ్ళ నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలలో సడలింపు ఉండాలి. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ ఫీజు మాత్రం ఎస్సీ, ఎస్టీలకు ఫీజు లేదు. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 400, జనరల్ బీడీ అభ్యర్థులకు 800 ఉన్నాయి. ఓబీసీ అభ్యర్థులకు లాస్ట్ డేట్ డిసెంబర్ 1. సెలక్షన్ ప్రాసెస్ మాత్రం ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాష్ట్ర స్థానిక భాష ప్రావీణ్య పరీక్ష ఉంటుంది. అదనంగా మరి ఎంపిక జరుగుతుంది. అదేవిధంగా నియామక కాలంలో మాత్రం స్టైఫండ్ ఇస్తారు. మరి ప్రతి నెల 15,000 ఇస్తారు. పూర్తి వివరాలు బ్యాంక్ ఆఫ్ బరోడా .bank.in వెబ్సైట్ అడ్రస్కు వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మాత్రం ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్లో వస్తాయి కాబట్టి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు, మొత్తం 100 మార్కులు ఎగ్జామ్ ఉంటుంది. గంటలో పూర్తి చేయాలి. దానికి జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 25 మార్కులు ఉంటుంది. మరి 25 మార్కులకు మరి 25 ప్రశ్నలు 25 మార్కులు. క్వాంటిటేటివ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ కూడా 25 ప్రశ్నలు 25 మార్కులు. కంప్యూటర్ నాలెడ్జ్ ప్రశ్నలు కూడా 25 ప్రశ్నలు 25 మార్కులు ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ కూడా 25 ప్రశ్నలు. ఇవి నెగిటివ్ మార్కులు అనేటివి ఏం లేవు కాబట్టి ఇది ప్రధానంగా వార్త అని వచ్చింది. నెక్స్ట్ ఈరోజు అదే ప్రధానంగా పీజీ ఆయుష్ వెబ్ ఆప్షన్లో నోటిఫికేషన్ అని రావడం జరిగింది. పీజీ ఆయుష్ మేనేజ్మెంట్ కోట తొలి విడత వెబ్ ఆప్షన్లు గురువారం కాలేజీ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఎండి ఆయుర్వేద, ఎండి హోమియో కోర్సులో కూడా గాను ఫైనల్ మెరిట్ లిస్టులో చోటు దక్కించుకున్న వారు కూడా శనివారం సాయంత్రం 5 గంటల లోపల ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ ద్వారా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని మరి ఆయుష్ వెబ్ పీజీ ఆయుష్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా ఉద్యోగ అవకాశాల్లో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. వి నీడ్ 1 పోస్ట్ లెక్చరర్ కెమికల్ ప్రాసెసింగ్లో కూడా రావడం జరిగింది. ఇది పోస్ట్ మనకు సబ్మిటెడ్ మరి 21 లోపల సబ్మిట్ చేయాలి. ఈమెయిల్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి కెమికల్ ప్రాసెసింగ్ 2 పోస్టులు ఇవి ఉన్నాయి. 1 పోస్ట్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు ఉన్నాయి. పూర్తి వివరాలు వర్క్షాప్ సంబంధించిన వివిధ పోస్టులు ఉన్నాయి. పూర్తి వివరాలు మీరు ఇక్కడ పొందవచ్చు. అదేవిధంగా మరి ఆర్ట్ఫుల్నెస్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్లో డీమ్డ్ యూనివర్సిటీ ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఘన శాంతి వనం, ఘన విలేజ్,
నం నందిగామ మండల్ రంగారెడ్డి ఇక్కడ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ కూడా కోరింది. మరి టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కోరారు. మరి రిలవెంట్ అసిస్టెంట్ ప్రొఫెసరు, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా ఇక్కడ టెక్నికల్ స్టాఫ్ కూడా అవసరం ఉంది. ఇక్కడ పూర్తిగా మీరు ఇక్కడ స్టాఫ్ యొక్క అడ్రస్ ఇగో ఇక్కడ ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఫోన్ నెంబర్ మరి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు ఆహ్, అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులని మరి ఇవి ప్రధానంగా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల దరఖాస్తులు మొత్తం 37 ఉన్నాయి. ఈ దరఖాస్తుకు ఫీజు 500. మరి అర్హులైన అభ్యర్థులు కూడా నవంబర్ 15 నుంచి 30 లోపల అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు. యంగ్ ప్రొఫెషనల్ పోస్టులని న్యూఢిల్లీలో సెంట్రల్ హౌసింగ్ కార్పొరేషన్‌లో కూడా యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 10 ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు చివరి నవంబర్ 25 వరకు. ఆఫీసరు ఉద్యోగాలు కూడా ఢిల్లీ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఒప్పంద ప్రాతిపదికన కూడా వివిధ విభాగాలలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది కాబట్టి మొత్తం పోస్టులు కూడా సంఖ్య 10 ఉన్నాయి. ఫీజు మాత్రం దరఖాస్తు ఫీజు 850. అర్హులైన అభ్యర్థులు కూడా 2025 నవంబర్ 8లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది ప్రధానంగా వార్త. మరి దరఖాస్తు చేశారా అని మరి 3,340 ప్రొవిషనరీ ఇంజనీరింగ్ ఉద్యోగాలు బీఈ, బీటెక్ అభ్యర్థులు ఉత్తీర్ణులు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఉన్న 41 టెక్నీషియన్ పోస్టులు ఆల్రెడీ వరకు మనము మన ఛానల్‌లో నేను వీడియో చేయడం జరిగింది. మీరు అక్కడికెళ్ళి చూసుకోవచ్చు. మరి సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీకు పొందుతారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ గంట కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగానే పొందుతారు. ఇది చూడండి ఎస్సీ ఎస్ఐఆర్‌లో మనకు 16 ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలు. బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో జూనియర్ ఆఫీసర్ పోస్టులు. దీనికి కూడా డిగ్రీ, బీఈ, బీటెక్, సీఏ గాని ఉత్తీర్ణత అనుభవం ఉండాలి. పూర్తి వివరాలు కూడా మనకు వెబ్‌సైట్ యొక్క లింక్ ద్వారా వస్తుంది. అదేవిధంగా మనకు వాయిదా పడ్డ ఫార్మసీ పరీక్షల నిర్వహణకు సర్కార్ గ్రీన్ సిగ్నల్. ప్రపోజల్ పంపించాలని జేఎన్‌టీయూకు శ్రీ దేవసేన గారు ఆదేశం. ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్‌ల సమ్మె కారణంగా వాయిదా పడ్డ జేఎన్‌టీయూ ఫార్మసీ పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ గురువారం విద్యాశాఖ ఇన్ఛార్జి సెక్రటరీ శ్రీ దేవసేన గారు మరి ఉన్నత విద్యా కళాశాలల సమైక్య మరి ప్రతి ప్రతినిధులను మరి ప్రతినిధులు రమేష్ బాబు తదితరులు కలిశారు. స్కాలర్‌షిప్ బకాయిలపై ఈ నెల 3 నుంచి ప్రైవేటు కాలేజీ సమ్మె చేయడంతో 4, 6 తేదీల్లో అనాటమీ, కెమిస్ట్రీ పరీక్షలకు 7,000 పైగా విద్యార్థులు హాజరు కాలేదని వివరించారు. ఇది ప్రధానంగా వార్త. మనకు మరి విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా 10th ఎగ్జామ్ ఫీజు గడువు 20,000 వరకని పెంపు. ఇది ప్రధానంగా వార్త కనిపిస్తుంది. అదేవిధంగా మనకు ఆహ్, ఎన్ఐటి వరంగల్‌లో రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, ఎన్ఐటి వరంగల్‌లో రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు కూడా భర్తీకి నోటిఫికేషన్ ఉంటాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోస్టును అనుసరించి 80% కంటే ఎక్కువ మార్కులు ఉన్నచో ఈసీఈలో బీటెక్ లేకపోతే కనీసం 60% మార్కులతో బీటెక్‌తో పాటు ఫస్ట్ క్లాస్‌లో ఈసీఈ, సిగ్నల్ ప్రాసెసింగ్, ఎంఈ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్‌లో ఎంటెక్ ఉత్తీర్ణత సాధించాలి. ఇది ప్రధానంగా మరి గరిష్ట వయోపరిమితి 30 ఏళ్ళు ఇచ్చింది. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో కూడా వివిధ కేటగిరీలో సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ప్రారంభం నవంబర్ 10 స్టార్ట్ అయింది. ఆల్రెడీ డిసెంబర్ 5 చివరి తేదీ. పర్సనల్ ఇంటర్వ్యూ సెలక్షన్ ప్రాసెస్ ఆధారంగా అభ్యర్థులు ఇక్కడ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది పూర్తి వివరాలను మీరు పొందవచ్చు. సెయిల్‌లో మనకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో కూడా మనకు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. 124 పోస్టులు ఉన్నాయి. మేనేజ్మెంట్, ట్రైనీ, టెక్నికల్ విభాగాలు, కెమికల్, సివిల్, కంప్యూటర్, వివిధ విభాగాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 25 వరకు
చివరి తేదీ. మరి ఇక్కడ వెబ్‌సైట్ యొక్క అడ్రెస్ ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా తెలుసుకోవచ్చు. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులని ఇవ్వడం జరిగింది. 37 ఉన్నాయి చూసుకోండి. ఇక్కడ మీరు వెబ్‌సైట్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. ఈ చివరి తేదీ మాత్రం నవంబరు 30 ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఉంటది. ఇది కూడా ఎన్‌ఐ, జీఎస్టీలో కూడా మనకు పోస్టులని ఇప్పుడు హైదరాబాద్ ఉప్పల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మన కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి 7 పోస్టులున్నాయి. యంగ్ ప్రొఫెషనల్ పోస్టులనమాట. ఇవి ఆఫ్‌లైన్‌లో ఉంటాయి కాబట్టి ఇవి డిసెంబర్ 5 వరకు ఇది పూ పూర్తి వెబ్‌సైట్ యొక్క అడ్రెస్ ఇవ్వడం జరిగింది చూసుకోండి. అదేవిధంగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌లో కూడా మనకు నోటిఫికేషన్ వెలువడింది. సీనియర్ కన్సల్టెంట్ కొరకు నియామకం. మరి ఉద్యోగ పొజిషన్ సంఖ్య మాత్రం 10 ఉన్నాయి. 1,25,000 జీతంతో ఉంది. మరి ఆసక్తి అర్హత గల ఉద్యోగులు మరి అభ్యర్థులు మీరు గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహారు, జార్ఖండ్, ఒడిస్సా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో మరి పూర్తి వివరాలు మనకు ఇక్కడ ఆహ్, ఈ అడ్రస్ మనకు ఈ కంపెనీలో ఉన్నాయి. పూర్తి అడ్రస్ కూడా వెబ్‌సైట్ యొక్క లింక్‌లో ఇక్కడ కనిపిస్తది. మీరు అక్కడికెళ్ళి నోటిఫికేషన్ ద్వారా ఇది ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఉంది. 30 హ్మ్. ప్రారంభమైంది. ఆగస్టు 11 గంటల నుంచి ఆడింది. ఈ చివరి తేదీ మాత్రము ఈ నెల 28 వరకు ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదల అయిపోయింది. కాకపోతే ఈ నెల 28 వరకు చివరి తేదీ. అదేవిధంగా ఎస్‌బీఐలో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఇండియాలో కూడా మనకు సెంట్రల్ రిక్రూట్మెంట్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ సెంటర్ ముంబై కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ అధికారుల నియామకం ఉంది. మరి ఇది కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఉద్యోగుల భర్తీకి భారత పౌరుల నుండి దరఖాస్తు కోరుతుంది. మరి ఒక్కొక్క పోస్ట్ వారీగా ఖాళీలున్నాయి. ఇక్కడ చూసుకోండి. మీరు జోనల్ హెడ్ అని, రీజనల్ హెడ్ అని, హెడ్ అని, ఆర్ఎం అని, లీడ్ టీమ్ లీడర్ అని పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఈ వెబ్‌సైట్ యొక్క లింక్, అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పూర్తి వివరాలను మీరు పొందవచ్చు. తెలుసుకోవచ్చు. టెట్ నోటిఫికేషన్ విడుదల ఆల్రెడీ జరిగింది. మార్చి 18 నుంచి 10 ఎగ్జామ్స్ అని మనకు ఓయూ బీఈడీ ఫలితాల విడుదల. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో బీఈడీ పరీక్షలను కూడా ఫలితాలు విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ శశికాంత్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్‌లాగ్ పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను కూడా ఓయూ వెబ్‌సైట్‌లో కూడా మనకు లభ్యమవుతుంది. చూసుకోండి. పూర్తి వివరాలు పొందవచ్చు. బీఈ కోర్సుల రివాల్యుయేషన్ కూడా ఫలితాలు విడుదలని ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కూడా హ్మ్. బీఈ కోర్సులో కూడా పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలు విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇది కూడా మీరు చూసుకోవచ్చు వెబ్‌సైట్ యొక్క లింక్‌లో సెమిస్టర్ అదేవిధంగా మనకు త్వరలో వాయిదా పడ్డ ఫార్మసీ పరీక్షలని ఇవి రావడం జరిగింది. బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఫ్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ అని ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకానికి అర్హత కలిగిన బీసీ, ఈబీసీ అభ్యర్థులు కూడా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిని మరి టి. ఝాన్సీ రాణి గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇది 25, 26 2025, 26 విద్యా సంవత్సరానికి 9, 10వ తరగతి విద్యార్థులు మనకు అప్లై చేసుకోవచ్చు. స్కాలర్‌షిప్ మంజూరు చేయబడుతుందని మరి విద్యార్థులు తెలంగాణ .epass.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వారికి ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, గ్రామీణ ప్రాంతం 1,50,000 లోపల ఉండాలి. పట్టణ ప్రాంతం అయితే 2,50,000 ఆదాయం కలిగి ఉండాలి. దరఖాస్తు హార్డ్ కాపీలు, ధృవీకరణ పత్రాలు జతపరిచి జిల్లా కలెక్టర్‌లోని జిల్లా వెనుకబడిన అభివృద్ధి అధికారి కార్యాలయంలో అందజేయాలని పేర్కోవడం జరిగింది. ఇది ప్రధానంగా వార్త. అదేవిధంగా మనకు స్టాఫ్ నర్సుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం. వరంగల్ మెడికల్ ఇది స్టాఫ్ నర్స్ నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య గారు ఒక ప్రకటనలో తెలిపారు. 19 పోస్టులకు ఔట్‌సోర్సింగ్ విధానంలో పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన 2026 మార్చి 31 తేదీ వరకే మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. ఎంపికైన వారు మనకు
మన పీఎంఎస్ఎస్‌వై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు అందించాల్సి ఉంటుందని చెప్పారు. దరఖాస్తులు కేఎంసీ వెబ్‌సైట్ ద్వారా కూడా మీరు పొందాల్సి ఉంటుందని. మరి నేడు వివిధ పత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా, ఉద్యోగ సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంట మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేము చేసే ప్రతి వీడియో మాత్రం మీకు నోటిఫికేషన్ ద్వారా తొందరగా పొందుతారు కాబట్టి మరి ఒకసారి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.